Style. Style is the answer to everything. A fresh way to approach a dull or dangerous thing. To do a dangerous thing with style. హాయ్ హాయ్ చెప్పు. హాయ్, ఎక్కడికి వెళ్తున్నాం? బొమ్మలు తెచ్చుకోవడానికి. హలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ కాత్యాయని మాటలు. సో ఇవాళ మేము చాలా చాలా బ్యూటిఫుల్గా రెడీ అయ్యాం కదా. సో ఎక్కడికో చెప్తానో మీరే చూడండి. సో మన వైజాగ్లో డైనోసర్లు, లయన్, స్నేక్, పిజన్స్, క్రొక్కడాయిలతో సహా వచ్చేసాయంట. అదేంటి కాత్యాయని ఇలా చెప్తుంది అని అనుకుంటున్నారా? అదే అండి, డైనో పార్క్ అని మన వైజాగ్లో బీచ్ రోడ్లో కొత్తగా స్టార్ట్ చేశారండి. సో చాలా చాలా బాగుందని నేను విన్నాను. సో మనం కూడా చూసేద్దాం, సో అలాగే మీకు కూడా చూపిద్దాం అని చెప్పేసి నేను మా జస్విక బయలుదేరామన్నమాట. సో నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు జస్విక ఇలా చేస్తుందని. సో ఎందుకు ఇలాగన్నానో మీకే అర్థమవుతుంది లాస్ట్కి. సో ఇది ఎంట్రీ అనమాట మనకి. ఇది ఎగ్జాక్ట్గా వైజాగ్ బీచ్లో ఆర్కే బీచ్ ఉంటుంది కదా. సో ఆర్కే బీచ్ కొంచెం ముందుకు వస్తే ఉంటుంది ఈ డైనో పార్క్. చాలా చాలా అద్భుతంగా ఉందండి. సో మీరు గనక పిల్లలతో ఇక్కడికి వెళ్ళడానికి ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఈ డైనో పార్క్ ఎస్పెషల్లీ కిడ్స్ కోసమే అనమాట. సో నేను జస్వికాని తీసుకొని వెళ్ళాను. సో చూడండి మీరే ఏమైందో. ఇదేమంటే ఎంట్రన్స్ డోర్ అనమాట. సో చాలా ఎనర్జెటిక్గా కొన్ని పోజులు ఇచ్చి ఫోటోలు దిగి హాయిలు బాయిలు చెప్పుకుంటా అందరికీ ఎనర్జెటిక్గా వెళ్ళామన్నమాట లోపలికి. కానీ సినిమా వేరనమాట లోపలంతా. సో అంత బాగుంది, అంత థ్రిల్లింగ్గా ఉంది. చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కిడ్స్ మాత్రం. సో జెసికా చూడండి, తన రియాక్షన్ మీరే చూడండి. ఇక్కడ స్టార్టింగ్ కాబట్టి తను హాయిగా చక్కగా ఫోటోలు దిగింది. అండ్ ఇక్కడ వెరైటీ ఆఫ్ డైనోసర్స్ ఉంటాయి కదా. సో అన్నిటి గురించి ఇక్కడ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంది. సో మీరు ఇదంతా కొంచెం టైం తీసుకొని ఇదంతా నీట్గా చదువుకోండి. చాలా బాగా రాశారు అంతా. అంటే ప్రతి డైనోసరస్ కానీ ఈ లయన్స్ గురించి వీటి గురించి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారు. చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది అనమాట. సో ప్రతి ఒక్కటి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఈ వ్లాగ్. సో మీరు అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో చూసారా, హియర్ కమ్స్ ద లయన్. చూసారా ఎంత బాగుందో. సో మా జస్విక ఈ లయన్ వరకు కొంచెం ఓకే. సో అది సడన్గా ఇలా బ్యాక్ వెళ్ళి ఇలాగ వచ్చేసింది ముందుకు వచ్చి. ఇంకా అసలు ఆ సౌండ్స్, ఒక జంగిల్ థీమ్ చాలా బాగా పెట్టారండి. సో నాకైతే తెగ నచ్చేసింది. సో మా జస్విక ముఖ చిత్రాలు చూడండి కొద్దిగా చేంజ్ అవుతున్నాయి. సో నేనైతే ఫుల్ నవ్వుకున్నా జస్వికని చూసి. సో చిన్న పిల్లలు కదా, సో వాళ్ళకి ఏం తెలీదు, అదే వాళ్ళు నిజం అనుకొని చూడండి ఎలా కదులుతుందో అది. సో చాలా 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 భయపడిపోయింది జస్విక, అస్సలు ముట్టుకోలేదు. అసలు చూడండి ఎంత ఘోరంగా, అసలు కొంచెం అలాగుంది కానీ లోపల దానికి భయం అనేది స్టార్ట్ అయింది. సో ఇంకా స్టార్ట్ అండి. ఆస్ట్రిచ్ చూడండి ఎంత బాగుందో. సో చాలా రియలిస్టిక్గా ఉన్నాయి ఈ ఫొటోస్ అన్నీ. ఈ డైనోసార్ చూసారా చాలా ఘోరంగా ఉంది. ఇంకా స్టార్ట్ చేసింది జస్విక. అసలు ఘోరంగా ఏడ్చింది. అసలు చాలా భయపడిపోయింది. అసలు యాక్చువల్గా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో వీటికి చీకటి, ఆ చెట్లు, ఆ డైనోసార్లు ఒకటేసారి చూసేసరికి పిల్లలు చాలా భయపడిపోతారు. సో మీరు వాళ్ళని ఎత్తుకొని ఇవన్నీ కొంచెం దూరంగా చూపించండి. సో వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే అక్కడ లైట్స్ వేస్తారు. సో ఇది చూసారా స్నేక్. నాకు కూడా కొన్ని చోట్ల కొంచెం భయమైంది. ఎందుకంటే ఎట్నుంచి ఏదొస్తుందో మనకు అర్థం కాదు. సో చూసారా స్నేక్ అనేది ఒక చెట్టుకి ఇలా చుట్టుకొని బయటికి వచ్చి ఇలా చూస్తున్నట్టు ఉంది స్నేక్. సో చిన్నపిల్లలు కదా
కదండి, కొంచెం వాళ్ళు ఒకటేసారి సడన్గా ఇవన్నీ చూడాలంటే కొంచెం భయం అవుతుంది. సో చూసారా, డైనోసరస్లు, రైనోసరస్ను ఇవన్నీ చాలా బాగా పెట్టారు. సో నేను తనకి ధైర్యం చెప్తున్నాను, ఇవన్నీ ఏం కాదు నాన్న, టాయ్సే ఇవన్నీ. సో పెద్ద పెద్ద టాయ్స్ లోపల మిషనరీస్ పెట్టేసి సౌండ్స్ పెట్టేసి మనకు అలా చూపిస్తున్నారు అని నేను తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కానీ అయినా తను మన కంట్రోల్లోకి రావట్లేదు. ఈ పిక్ చూపించాక కొంచెం నవ్వింది, కానీ మళ్ళా ఆ భయం అనేది మళ్ళీ కంటిన్యూ అయిపోయింది. ఎందుకంటే తనకి ఒకటేసారి మన పిల్లల్ని ఇంట్లో ఉంచి ఇవన్నీ టీవీలో చూస్తారు, బట్ బయట ఇవి బొమ్మలని వాళ్ళకి తెలియదు కదా. ఇది అయితే ఘోరంగా భయపడింది. చూడండి అసలు చాలా ఘోరంగా ఉంది. నాకు కూడా చిన్న భయమైంది, ఎందుకంటే ఒకటేసారి అన్నీ ఇలాగ వచ్చేసి ముందుకి వెనక్కి జరగకుండా ఒక షేకింగ్ అనేది హెడ్ అటు ఇటు జరిపేసి ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ ఆ లైటింగ్ కానీ ఈ స్పైడర్ అయితే ఇంకా చెప్పొద్దు, చాలా భయంకరంగా ఉంది. జస్వికాని చూస్తే చాలా పాపం అనిపించిందండి. సో దాని ఇన్నర్ ఫీలింగ్ ఏమో ఏమో ఏమనుకుంటుందో ఏమో అనిపించింది. నువ్వు అయితే ఇంటికి పద మమ్మీ, డాడీ చెప్తాను సంగతి. అండ్ ఇక్కడ బ్లాక్ వైల్డ్ ఎలిఫెంట్ అనమాట. సో ఆ సౌండ్ ఇష్టపడి కొంచెం అయితే చూసింది జస్విక, కానీ తర్వాత మళ్ళీ ముట్టుకో నాన్న ఇంకా నాన్న అంటే ఇంకా మళ్ళీ ఏడ్చేసింది. దానికి కొంచెం చాలా ఏడుపు వచ్చేసింది పాపం. నాకే మస్తు బాధ అనిపించింది. కానీ కిడ్స్కి చాలా ధైర్యం చెప్పాలండి ఫస్ట్ నుంచే. సో అది చాలా ఇంపార్టెంట్. సో ఇది చూసారా ఎలా వస్తుందో లోపల నుంచి బయటకు వచ్చి ఇట్లా ఇలా సౌండ్స్ చేసింది. సో ఇక్కడ కూడా చాలా కొంచెం భయపడిపోయింది, ఎందుకంటే చిన్నపిల్లలకి అంతే, అది కామన్. అది కొంచెం పెద్దగా అయితే ఇట్స్ ఓకే, వాళ్ళకి అర్థమైపోతాయి అవన్నీ టాయ్స్ అని. సో మీరు కనుక చిన్నపిల్లల్ని తీసుకెళ్తే ఎత్తుకొనే తీసుకెళ్ళాలని నా రిక్వెస్ట్. ఎవరైతే డేర్గా ఉంటారో వాళ్ళు కూడా భయపడుతున్నారో అంటే మీరు అర్థం చేసుకోండి. సో జస్విక డేర్ అండ్ డాషింగ్ గర్ల్, కానీ ఇవి చూస్తే తను కూడా భయపడిపోయింది. సో నేను అందుకే చెప్తున్నాను, చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని ఎత్తుకొని తీసుకెళ్ళండి. సో దట్ వాళ్ళకు కూడా కొంచెం భయం ఉండదు, మనం ఉన్నామని కొంచెం ధైర్యం ఉంటుంది. పెద్దవాళ్ళకి 100 రూపీస్ ఛార్జ్ చేశారండి. అండ్ చిన్న పిల్లలకి అయితే టికెట్స్ లేవు, అంటే బిలో 3 years వాళ్ళకి నో టికెట్స్ అనమాట. సో చాలా చాలా బాగుంది. సో మీరు కూడా అంటే చిన్న వాళ్ళకే కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా థ్రిల్లింగ్గా ఉంటుంది. చూసారా మన పైనుంచి వచ్చింది డైనోసరస్, అమ్మో అసలు చాలా ఘోరంగా ఉంది. ఆ సౌండ్స్ ఎఫెక్ట్ మాత్రం చాలా చాలా బాగా పెట్టారు. అండ్ ఏసీ పెట్టుంటే బాగుండేది, ఫుల్ ఏసీ. సో అక్కడక్కడ ఫ్యాన్స్ పెట్టి కవర్ చేశారు. ఓకే, ఇట్స్ ఓకే. ఇది క్రొకడైల్ అనమాట. ఈ డైనో పార్క్ మనకి పర్మనెంట్గానే అవైలబుల్ ఉంటుందండి, ఎప్పుడంటే అప్పుడు వెళ్ళచ్చు. సో టైమింగ్ వచ్చేసి 4 నుంచి నైట్ 11 వరకు అండి. సో ఈవినింగ్ వస్తే చాలా బెటర్, ఎందుకంటే చాలా ఎండలు వస్తున్నాయి. సో చాలా ఎండ కొడుతుంది కూడా. సో పిల్లల్ని మాత్రం ఈవినింగే బయటికి తీసుకొని రండి, ఎందుకంటే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. అండ్ హాలిడేస్ టైం కాబట్టి సమ్మర్లో మాత్రం పిల్లల్ని చాలా చాలా జాగ్రత్తగా చూసుకోండి. సో మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ కిడ్స్ అందరికీ, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి వైజాగ్లో ఎవరైతే ఉన్నారో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వైజాగ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక లైక్ వేసుకోండి. బాయ్.